వెల్కమ్ టు మజా డైరీ ఫామ్. ఈరోజు అయితే మార్నింగ్ వచ్చిన లోడ్లో అయితే అంటే సండే రోజు మార్నింగ్ వచ్చిన లోడ్లో అన్న గేదెలు కొన్నారు. ఎన్ని గేదెలు కొన్నారు, ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. అన్న మీ పేరు? నా పేరు ఉదయ్ కిరణ్, మా నాన్న పేరు కురుమూర్తి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారన్న? మేము వనపర్తి డిస్టిక్లో ఉన్న జంగమైపల్లి అనే విలేజ్ నుంచి వచ్చామండి. ఓకే, ఎప్పుడు వచ్చారు మీరు? మేము నిన్న ఈవినింగ్ రావడం జరిగింది. శనివారం? అవును. ఓకే, నైట్ ఇక్కడనే స్టే చేశారా? నైట్ ఇక్కడనే స్టే చేసాము. ఓకే, ఇక్కడ అకామిడేషన్ ఎట్లుంది చూసుకోవడం కానీ? బాగానే ఉంది. ఇట్లా రాగానే మజర్ బాయ్ ఉన్నారు, అప్పుడే మంచిగా రిసీవ్ చేసుకొని మాకు ఇక్కడనే పడుకోవడానికి రూమ్స్ కానీ ఫుడ్ కానీ అంతా అరేంజ్ చేయడం జరిగింది. ఓకే, హ్యాపీగా ఇక్కడ నైట్ ఫుడ్ తినేసి నైట్ స్లీప్ చేసేసి మళ్ళీ మార్నింగ్ చూసుకొని లోడ్ వచ్చేసింది. ఆ లోడ్లో మాకు కావాల్సింది సెలెక్ట్ చేసేసుకున్నాం ఆల్రెడీ ఒక బఫెల్లోని. ఓకే, నైట్ ఎన్నింటికి లోడ్ వచ్చింది అన్న? మీకు ఎప్పుడు ఇన్ఫార్మ్ చేశారు? 2 గంటలకు. ఓకే, ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ ఇక్కడనే స్టే చేయాలి. ఫస్ట్ మీకే ప్రిఫరెన్స్ ఇచ్చారా గేదెలు చూసుకోమని? మాకే ఇచ్చారు ఫస్ట్. ఓకే ఓకే, నిన్న సాయంత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఉంటుందని చెప్పారు. ఓకే, ఇప్పుడు ఒక గేదె సెలెక్షన్ చేసుకున్నారు. ఓకే, ఎన్ని లీటర్ కెపాసిటీ గేదె చెప్పారు? 14. ఓకే, పాలు ఇంకా చూసుకోలేదు అనుకుంటా? పాలు చూసుకోలేదు, అంటే ఇప్పుడే వచ్చినాయి కదా, కొంచెం రెస్ట్ కావాలి దానికని ఆఫ్టర్నూన్ అట్లా చూపిస్తా ఉన్నారు. ఓకే, ఈరోజు సాయంత్రం ఎన్ని పూటలు పాలు చూసుకొని తీసుకెళ్దాం అనుకుంటారు? ఒక ఈవినింగ్ చూసుకొని వెళ్ళిపోయేది. ఎందుకంటే మజర్ బాయ్ అంటేనే నమ్మకం కదండి, ఆ నమ్మకం మీదనే అంత దూరం నుంచి జర్నీ చేసి రావడం జరిగింది. ఓకే, వీడియోలు చూడబట్టి కూడా చిన్నగా సముద్రానికి వచ్చింది. దగ్గర 1 year అవుతుంది తీసుకోవాలి మజర్ బాయ్ దగ్గరని అని చెప్పేసి. సంవత్సరం నుంచి వీడియోలు చూసి ఈ రోజు అయింది కొన్నాడు. 14 లీటర్ కెపాసిటీ. ఓకే, ఎట్లా అనిపిస్తుంది అన్న ఇక్కడ గేదెలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని చూస్తున్నారు కదా, వాతావరణం సరే, గేదెలు ఇప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం అయినా సరే, ఇప్పుడు రైతులు కూడా చాలా మంది వస్తున్నారు మేము ముందు కూడా. ఎట్లా ఉంది ఇక్కడ? అండి, ఎవరైనా ఏ రైతైనా సరే నేను ఇక్కడికి కంపల్సరీ రమ్మనే చెప్తాను. ఎందుకంటే ఇక్కడ కానీ మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. మంచిగా సిటీకి అవతల మంచి ఏం డిస్టర్బెన్స్ లేకుండా ఫ్రీగా ఉంటుంది చుట్టుపక్కల. మనకు నచ్చినట్టు ఇలా కావాలంటే అలా చూసుకోవచ్చు బఫెల్లోస్ని. మనకి వర్కర్స్ అందరు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఉన్నవాళ్ళు ఏది ఈ బఫెల్లో టైపు ఎన్ని లీటర్స్ అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనకి ఎటువంటి డౌట్ ఉండదు ఇక్కడ తీసుకోవడంలో. రావాలి, మనకు చూసుకున్న నచ్చింది సెలెక్ట్ చేసుకోవాలి, తీసుకోవాలి డైరెక్ట్, అంతే నమ్మకం మీద తీసుకొని వెళ్ళిపోవచ్చు మనం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అంటే నమ్మకమే మాట ఇక. అంతే. ఓకే, థ్యాంక్ యూ.